నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక వ్యక్తి ఇది చూడండి, మీరు చూస్తున్న వచ్చేకి ఈ ప్లాన్ వచ్చేసరికి ఇది వచ్చేకి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది ఇట్లా ఎంట్రన్స్ అవుతారు. ఇది వచ్చే లివింగ్ రూము. ఈ లివింగ్ రూమ్ తర్వాత వచ్చేసరికి ఇది కిచెన్. ఈ లివింగ్ రూము ఓకే బాగానే ఉంది. కిచెన్ ఓకే, కిచెన్ పక్కన బాగానే ఉంది. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చాడు ఓకే, ఇక్కడ వాష్ ఏరియా ఓకే, ఎంట్రన్స్ ఓకే, ఇక్కడ పూజా రూమ్ ఇచ్చాడు. ఇది డైనింగ్ హాల్. ఈ డైనింగ్ హాల్ కూడా ఓకే అండి, ఇంతవరకు ఓకే. ఇక తర్వాత వచ్చేసరికి ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ వచ్చింది. ఇక్కడ ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, సౌత్. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. మీరు చూస్తుంది గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్లోకి ఇలా ఈ విధంగా ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా బెడ్రూమ్ ఉంది ఓకే. ఇది కూడా ఓకే, గెస్ట్ బెడ్రూమ్ కూడా ఓకే. గెస్ట్ బెడ్రూమ్ కూడా బాగానే ఉందండి గెస్ట్ బెడ్రూమ్. ఇకపోతే ఇది డైనింగ్ హాలు. ఈ డైనింగ్ హాల్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ వచ్చే కామన్ టాయిలెట్ ఇచ్చారండి. ఇక్కడ కామన్ టాయిలెట్ అంటే ఈ గెస్ట్ బెడ్రూమ్లో కానీ ఎవరైనా బయట నుంచి ఎవరైనా వచ్చినా కానీ, గెస్టులు కానీ ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళ కోసం అనేది ప్రత్యేకంగా కామన్ టాయిలెట్ అనేది అందరు ఇస్తున్నారు ఈ మధ్య. ఈ కామన్ టాయిలెట్ ఇక్కడ ఇచ్చారండి. ఈ కామన్ టాయిలెట్ ప్లస్ ఈ గెస్ట్ బెడ్రూమ్కి కూడా ఈ టాయిలెటే వాడుకోవాలి. ఈ టాయిలెట్ అనేది ఎక్కడ ఉంది? సౌత్లో వచ్చేసింది ఖచ్చితంగా. సౌత్ అంటే దక్షిణంలో వచ్చేసింది ఖచ్చితంగా. యమస్థానంలో వచ్చింది ఈ టాయిలెట్ అనేది. ఈ కమ్మోడు కూడా అక్కడే వచ్చేసింది ఖచ్చితంగా. కాబట్టి ఇది ఒక మైనస్ అండి దీనికి. ఆ తర్వాత వచ్చేసరికి ఈ విధంగా వచ్చేసినాక ఇది చూస్తారు కదా, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది ఎంట్రన్స్ ఇచ్చేసిన తర్వాత కూడా ఇక్కడ కూడా టాయిలెట్ చూడండి, ఏడో టాయిలెట్ ఇచ్చాడు. ఈ టాయిలెట్ అనేది ఎట్లా ఎంట్రీ ఇచ్చాడు. ఇది వచ్చేసరికి ఇది ఉత్తరం సైడ్ అండి, నార్త్ సైడ్ వచ్చింది. ఈ టాయిలెట్ అనేది నార్త్ సైడ్ వచ్చేసింది. నార్త్ సైడ్ అనేది అసలు టాయిలెట్ అనేది రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో నార్త్ సైడ్ కనుక టాయిలెట్ వస్తే ఈ ఇంట్లో వాళ్ళు చేసే వృత్తులు, ఉద్యోగస్తులకైతేనేమో ప్రమోషన్ అవుతుంది, వ్యాపారస్తులకైతేనేమో కస్టమర్లు రారు, పాత కస్టమర్లు రారు, కొత్త కస్టమర్లు రారు, వాళ్ళకి వర్కులు రావు, కాంట్రాక్టులు వాళ్ళకైతే వర్కులు ఆర్డర్ రావు. అదే చదువుకున్న వాళ్ళకైతే జాబ్స్ రావడానికి జాబులు రావు. ఈ విధంగా వాళ్ళు చేసే వృత్తిలో ఏ వృత్తులు అయితే చేస్తూ ఉంటారో ఆ వృత్తికి సంబంధించిన అవకాశాలన్నీ ఆగిపోతాయి. అది మనీ డబ్బుపరమైన అవకాశం కానీ, లేదా ఉద్యోగపరమైన అవకాశం కానీ, లేదా వ్యాపారం కానీ, లేదా కొత్త వ్యాపారం చేయాలనుకుంటున్నారనుకోండి ఇంట్లో వాళ్ళు, కొత్త వ్యాపారం చేయాలనుకుంటే వాళ్ళు కూడా అవకాశాలు రావు, కొత్త అవకాశాలు రావు. ఈ ఇంట్లో వాళ్ళ పిల్లల ఎదుగుదల కూడా ఆగిపోతుంది. ఎందుకంటే ఏదైనా సరే మనకి నార్త్ అనేది ముఖ్యము, ఉత్తరం అనేది ముఖ్యము. మనకి ఉత్తరములోనే చెప్పుకుంటాం ముందు. మనకు 1 2 3 4 5 6 అనే నెంబర్ ఎట్లా కౌంటింగ్ చేసుకుంటామో ఒకటి తర్వాతే వస్తాయి. కాబట్టి ఈ నార్త్ అనేది ఏ అవకాశమైనా, డబ్బుపరమైన అవకాశం కానీ, ఉద్యోగపరమైన అవకాశం కానీ, ఏ అవకాశం రావడానికి నార్త్ బాగుండాలి. అలాంటిది ఇక్కడ నార్త్లో ఇది ఇచ్చారు. ఏది? చిల్డ్రన్ బెడ్రూమ్లో. ఇక తర్వాత ఇకపోతే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా కొంచెం బాల్కనీ అనేది పెరిగిందండి. ఈ బాల్కనీ అనేది ఎట్లా పెరిగింది? పడమట వాయువు పెరిగింది. ఉత్తర వాయువు కూడా పడమట వాయువు పెరిగింది. దీని మీద ఈ పడమట వాయువు అనేది బాల్కనీ బయటికి ఇచ్చారు. ఈ ఎంట్రన్స్ అనేది ఓకే అండి, ఈ ఎంట్రన్స్ ఇబ్బంది లేదు. కాకపోతే బాల్కనీ అనేది పెరగటం అనేది కొంచెం ఇబ్బంది. ఇక్కడ ఈ పెరగకుండా ఇంతవరకే ఉండటమైతే ఓకే. ఇది కొంచెం పెరగటం వల్ల దీనికి. ఇక తర్వాత మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేకి ఓకే, ఈ మాస్టర్ బెడ్రూమ్ అంతా బాగానే ఇచ్చాడు. ఈ బాత్రూమ్ అనేది బయటికి ఇచ్చాడండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంట్రన్స్. ఈ మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ ఎట్లా అయితే ఈ మాస్టర్ బెడ్రూమ్ని ఈ విధంగా పెరగడం వల్ల ఏంటంటే ఈ బెడ్రూమ్కి ఈ ఆగ్నేయం అనేది పెరిగింది. ఈ బెడ్రూమ్కి ఈ ఆగ్నేయం పెరిగింది. ఈ ఆగ్నేయంతో పాటు ఇక్కడ టాయిలెట్ ఇచ్చేసి ఈ టాయిలెట్ కూడా సౌత్లో వచ్చేసింది. ఈ సౌత్లో రావడం వల్ల ఏంటి అంటే ఇక్కడ నేము ఫేము దెబ్బతింటాయి, ప్లస్ ప్రమోషన్లు ఆగుతాయి, కొన్ని ఇబ్బందులు పడతాయి. ఆ తర్వాత వచ్చరికి ఇక్కడ గెస్ట్ ఇది కామన్ బాత్రూమ్ కూడా అంతేనండి, ఖచ్చితంగా సౌత్లోకి వచ్చేసింది. ఈ సౌత్లో వచ్చినప్పుడు కూడా ఇంట్లో వాళ్ళకి నేము, సమాజంలో పేరు ప్రఖ్యాతి కోల్పోతూ ఉంటారు, ప్రమోషన్లు రావు, వీళ్ళు ఎంత చేసినా అంతే ఉంటారు, ఎదుగుదల ఉండదు. ఏదైనా మార్కెట్లో నేము ఫేమ్ అనేది తగ్గిపోతుంది ఈ విధంగా. ఇక ఫైనల్గా వచ్చేసరికి ఈ ఇంటిలో ఈ ఇల్లు ఇచ్చిన మ్యాప్ ప్రకారము
ఈ ఎంట్రన్స్ ఓకే అనుకున్నా కానీ మెయిన్ బాత్రూమ్స్ అనేవి చాలా చాలా ఇబ్బంది పెట్టినవి. ఈ ఈ ప్లాట్ మొత్తానికి ఈ బాత్రూమ్ ఒకటి, ఇది ఉత్తరం రావడం ఒకటి, ఇది వచ్చాకి దక్షిణం రావడం ఒకటి, ఈ బాత్రూమ్స్, ఈ బాల్కనీ ఒకటి పెరగటం వల్ల, ప్లస్ ఇక్కడ ఆగ్నేయం టాయిలెట్ పెరగటం వల్ల ఈ ప్లాట్కి వచ్చే మైనస్లు. కాబట్టి మీరు ఏమైనా ప్లాట్ తీసుకోదలుచుకున్నప్పుడు ఇలాంటివి కాకుండా ఉండేటివి చూసుకోండి. మీకు ఏమైనా ప్లాట్లో కనుక తీసుకున్నప్పుడు డౌట్ ఏమైనా ఉంటే నాకు ఒకసారి వాట్సాప్ పంపించేసి మీరు ఫోన్ చేస్తే మీ ప్లాట్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎందుకు పెడుతున్నానంటే ఫ్యూచర్లో మీరు వచ్చేసరికి 90 లక్షల నుంచి ₹1 కోటి ఖర్చు పెట్టవలసింది. ఇవాళ రోజున ప్లాట్ తీసుకోవాలంటే 90 లక్షల రూపాయల నుంచి ₹1 కోటి ఖర్చు పెట్టవలసింది. కాబట్టి మీరు ₹1 కోటి ఖర్చు పెట్టేసి ఇలాంటి ఇబ్బంది పడే ప్లాట్లు తీసుకునే కన్నా కొంచెం మంచి ప్లాట్లు, నేను చెప్పింది ఏంటంటే దీన్ని వచ్చేసరికి డిగ్రీస్ ప్రకారం చూసుకొని చక్రం వేసుకొని ఈ బాత్రూమ్ అనేది ఎక్కడొచ్చింది, ఈ బాత్రూమ్ ఎక్కడొచ్చింది, ఈ బాత్రూమ్ ఏ జోన్లో వచ్చింది, బెడ్లు ఏ జోన్లో వచ్చినాయి అనేవి ఒక్కసారి చూయించుకొని మీకు తెలిసిన వాస్తు సిద్ధాంత శాస్త్రం చూయించుకొని మీరు ప్లాట్లు తీసుకుంటే చాలా బాగుంటారు. అంతేగాని మీరు ఇవాళ మంచి ఇంట్లో ఉండి ఆదాయం ఉండి ₹1 కోటి పెట్టి ఒక ప్లాట్ తీసుకొని అది కూడా బ్యాంకు లోనుకు పోయి ఆ బ్యాంకు లోనుకు పోయిన తర్వాత మీరు ఈ సుంటి ప్లాట్లు తీసుకోవడం వల్ల అసలు మీకు బ్యాంకు నుంచి లోన్ ఇవ్వాలి వచ్చినా కానీ రేపు ఈఎంఐలు కట్టక ఇబ్బంది పడి చివరికి ఆ ప్లాట్ కూడా ఇబ్బంది పడుతూ మీరు ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు క్లియర్గా మీరేమైనా ఇంత ఖర్చు పెట్టి ప్లాన్ చేసుకునేటప్పుడు మీ దగ్గరలో ఉన్న వాస్తు సిద్ధాంతం కలవడం కానీ లేదంటే మీ యొక్క ప్లాన్ నాకు వాట్సాప్లో పంపించినా కానీ మీకు అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసుకోండి ఒకసారి ఎంట్రన్స్ ఎట్లా ఉన్నాయి, మెయిన్ బాత్రూమ్ యొక్క కాంపౌండ్ అంటే మనం కూర్చునే సీట్ ఎక్కడ ఉంది, ఇగో సీట్ ఇక్కడ వచ్చాక ఇక్కడ వచ్చింది, ఇది ఖచ్చితంగా దక్షిణంలో వచ్చింది, ఇది వచ్చాకి ఉత్తరంలో వచ్చింది. వీటి వల్ల ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ రావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్ రావచ్చు, మనీ స్ట్రక్ అవ్వచ్చు, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇదొక ప్లాన్.